ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. అలానే సహోదరుడు జోసఫ్ గారు ఆయన బర్త్డే రోజు మరి ఈ ఈ సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి నాతో పాటు నిర్గమకాండం 18వ అధ్యాయం, నిర్గమకాండం 18వ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి నేను చదువుతున్నాను కొన్ని మాటలు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవదురు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నీవు ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖము ముందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రములు బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్పవలను. అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయము వారే తీర్చుకొని వచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఈలాగు చేయుట నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. ప్రభు వైపు చిన్న ప్రార్థన చేద్దాం. సో ఇలాంటి సమయంలో ఒకసారి కర్నూలులో మాట్లాడుతుంటే ప్రార్థన చేద్దామని తల ఉంచాను. ప్రార్థన అయిన వెంటనే యూత్ అంతా లేరు చర్చిలో. అందుకని అప్పటి నుంచి వాక్యం ముందు ప్రార్థన చేయను. కానీ ఇది ప్రభు సంఘము, మీరంతా విశ్వాసులు కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మన దేవుడు సజీవం గల దేవుడు. ఆయన మాట్లాడడానికి మరి తొందరపడేటటువంటి దేవుడు. ఆయన వాక్యం వెల్లడి అవటంతోనే వెలుగు కలుగుతుంది అట. మనిషి దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడట. కాబట్టి లార్డ్ స్పీక్ టు మీ, ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళం ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల కృపగల మహోన్నతుడైన తండ్రి, మీ నామం పెట్టబడినటువంటి ఆలయంలో మరి విశేషంగా మీ వాక్యం చుట్టూ మమ్మల్ని చేర్చిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని చూడలేక చాలామంది మరణించారు. మా తండ్రి, మాకైతే మీ ఆలయంలో ప్రవేశించి మీ నామాన్ని కొనియాడటానికి, పాటలు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మా ప్రభువా మీరిచ్చిన ఈ మహాకృపకై మీకు వందనాలు. మరొకసారి మీ వాక్యం దగ్గర చేరాం నాయన. మీరే మాకు సహాయం దయచేయండి. దేవుని యొక్క మాటల్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ, అలాగే సాయంత్రం మీటింగ్ కూడా మమ్మల్ని సిద్ధం చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మనం ఇక్కడ గమనించినట్లయితే నిర్గమకాండం కాంటెక్స్ట్ మనం గమనిస్తే ఇక్కడ ఇత్రో, ఇంగ్లీష్‌లో జెత్రో అని ఉంటది. ఆహ్, మోసెస్ మోషే మామగారు. సో, బైబిల్‌లో చక్కటి ఆదర్శప్రాయం గల మామ ఉన్నారు, అత్తలున్నారు, కుమారులున్నారు, కుమార్తెలున్నారు. అద్భుతం. సో, ఇక్కడ ఇటువంటి మామలు కలిగినటువంటి వారు నిజంగా ధన్యులు. అటువంటి మామలు ఉంటాం. దేవుని వాక్యం తెలిసినటువంటి, దేవుని యొక్క మరి ప్రణాళికలు తెలిసినటువంటి మామలు ఉండడం నిజంగా ధన్యకరమైనటువంటి జీవితమే. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, కాంటెక్స్ట్‌ను గమనిస్తూ ఉంటే మోసెస్ దగ్గరికి ఇశ్రాయేలీయులు వస్తున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడాను తమ వాద్యాలను తీసుకొస్తున్నాడు. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ ఉన్నాడాయన. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కష్టపడిపోతున్నాడు. అలసిపోతూ ఉన్నాడు. నిజంగా హృదయం కలిగినటువంటి మామ తన యొక్క మరి అల్లుడు ఆ విధంగా కష్టపడడం చూడలేకపోయాడు. ఈ లోకంలో చాలామంది మామూలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇక మా బాధ్యత తీరిపోయిందని ఇక వారితో వస్తూ పోతున్నప్పుడు చూసుకుంటారే కానీ ఇక మిగతావన్నీ ఏమి కూడా ఆలోచించరు. కానీ మోజెస్ని చూసినప్పుడు తనకు ఒక ఆలోచన కలిగింది. ఈ విధంగా నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు నలిగిపోతావు, చాలా శ్రమ పడిపోతావు. రోజు కూడా మోజెస్ చాలా శ్రమ పడడం ఆయన గమనిస్తూ ఉన్నాడు. సో, కాబట్టి ఆయనకి ఏమని సలహా ఇస్తున్నాడో చూడండి. మరియు నీవు ప్రజలందరిలో 21వ వచనం సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మంది ఒకనిగాను 10 మరి పని న్యాయాధిపతులను నియమింపవలెను. ప్రియమైనటువంటి వారలారా, ఒక నియంత తత్వానికి వాక్యం ఎప్పుడు వ్యతిరేకమే. దిస్ ఈజ్ కాల్డ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. మరి అందరూ కూడా బాధ్యతలను పంచుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలో, దేవుని యొక్క పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందులు పొందాలి. ఆ విధంగా సంఘం నడిపించబడాలా. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలా. ఇది నాది కాదు అని అనుకోవడానికి వీలు లేనేలేదు. ఇది ఆ సహోదరుడు చేస్తాడు. ఒకవేళ ఆ సహోదరుడు దాన్ని నియమింపబడినా మనం ప్రార్థనతో అతన్ని బ్యాకప్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఒక మాట చూడండి. నీవు నీ ప్రజలందరిలో సామర్థ్యము, స్కిల్ఫుల్, సామర్థ్యము, సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ సామర్థ్యం కూడా దేవుడే మనకిస్తాడు. మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకిస్తాడు. ఎన్ని క్లిష్టమైన మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి స్కిల్ఫుల్ అని ఉంది ఇంగ్లీష్‌లో. సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. నిపుణత గలవాని చూచితివా వాడు రాజుల ఎదుటే గాని మరి ఒక్కరి ఎదుట నిలబడలేడు. ప్రియమైనటువంటి వాళ్ళ నిజంగా నిపుణత మనకుందా? ఆర్ వి రియల్లీ స్కిల్ఫుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఏది ఎక్కడ ఉంది, ఏ క్యారెక్టరు ఏ సందర్భంలో మనం తెలుసుకోగలము అని మనం తెలుస్తామా? కేవలం మనం ఏం చేస్తామంటే ఉదయం ఒకసారి బైబిల్ స్టడీ తీసుకొని, ఒకవేళ టైం లేకపోతే చక్కటి క్యాలెండర్లు ఉన్నారు, దాంట్లో ఒక వాగ్దానం ఉంటుంది, అది చదువుకొని వెళ్ళిపోతాం అనమాట. ఆ వాగ్దానం ఏముంటుంది? గో అని ఉంటుంది. ఓ దేవుడు నాకు చెప్పాడు గో అని మనం వెళ్ళిపోతాం. అది ఎంత భయంకరమైన అసత్యమో తెలుసా? అందుకని ఒక దైవజనుడు అంటాడు, టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ ప్రీ టెక్స్ట్ అంటాడు. ప్రతి వాక్యం కూడాను ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యాన్ని చదవడంలో అర్థం చేసుకోవాలి ప్రియులారా. సో దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యాన్ని ఆ వాక్యమే మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తదట. దేవుని వాక్యమే వాక్యాన్ని. కాబట్టి మనం నిజంగా దేవుని ఆర్ వి రియల్లీ అక్వైంటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యాన్ని కేవలం ఇప్పుడు వింటున్నాం. అదే మనం సొంతగా
మరి మెడిటేట్ చేస్తూ ఒక చక్కటి నోట్స్ పెట్టుకొని, డేట్స్ పెట్టుకొని, మన దేవుని మరి మాటల్ని రాసుకుంటూ ఉంటే, ఒక వారం చివరిలో ఆ నోట్స్ అంతా చూసుకుంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ప్రొఫెసర్ ఈనాక్ గారని గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఈయూ మినిస్ట్రీని స్టార్ట్ చేసినాడు. సో ఎవరైనా ఆయన దగ్గరికి పోతే 3 ప్రశ్నలేస్తాడు ఆయన. హ్యావ్ యూ డన్ యువర్ క్వైట్ టైమ్ అంటాడు. నువ్వు నీ మౌన ధ్యానం ఉదయాన్నే మనం ప్రభుతో గడిగిన సమయాన్ని క్వైట్ టైం అని పెట్టుకున్నారు మాట. సో మీరు ఉదయాన్నే బైబిల్ చదివారా? చదివామన్నా అనుకో. రెండో ప్రశ్న ఏమంటే విచ్ బుక్ యు ఆర్ స్టడీయింగ్? ఏ పుస్తకం నువ్వు ధ్యానిస్తున్నావు? ఇప్పుడు వెంటనే యోహాను సువార్త ఏదో చెప్తామనుకో. మూడో ప్రశ్న ఏంటో తెలుసా? వాట్ గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ ఇన్ దీస్ డేస్? దేవుడు ఈ దినాల్లో ఏమి మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఇన్ స్పీకింగ్ టు యూ? దట్ ఈస్ రియల్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ మియర్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ సఫిషియంట్ బిలీవర్స్. ప్రభు అయిన ప్రియులరా, నేను చెప్తున్నాను, ప్రతి సంఘంలో విశ్వాసులు చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. దేవుడు నీతో మాట్లాడాలి ఆయన వాక్యం ద్వారా. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడాలా. దేవుని వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇటు గాడ్లీ లీడర్స్ ఉన్నారు, వరల్డ్లీ లీడర్స్ ఉన్నారు. వరల్డ్లీ లీడర్స్కి వాళ్ళకి ఈ లోకంలో మరి స్కిల్ఫుల్ నిపుణత ఉంటే చాలు. బట్ గాడ్లీ లీడర్స్ ఆ విధంగా కాదు పిల్లల. వారంతా కూడాను దే మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ డ్రా దేర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని మీద ఆధారపడాలా, దేవుని దగ్గర నుంచి ఆ మాటలు తీసుకోవాలా, ధైర్యం తీసుకోవాలా. పౌలు అంటాడు 1 తెస్సలోనికలు 2:1-2లో ఏమని చెప్తాడు తెలుసా? మేము ప్రభువునందు ధైర్యం తెచ్చుకుంటుమి. ఇన్ అదర్ వర్డ్స్, వీ డిరైవ్డ్ అవర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అవర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుని వల్ల మనం ధైర్యం తెచ్చుకోవాలా. దేవుడే మన అన్నిటికీ కూడా బలంగా ఉండాలి. నా తల్లిదండ్రులు నా కాలేజ్ ఫీజు చెల్లించగలగరు, వాళ్ళకి సామర్థ్యం ఉంది. కానీ నేను దేవునికి ఏమి ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా, నా ఫీజులు కట్టేటువంటి సామర్థ్యాన్ని నా తల్లిదండ్రులకు అనుగ్రహించు అని ప్రార్థన చేసేవాడిని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే గనక దేవుని వాక్యానుసారమైనటువంటి దేవుని మీద ఆధారపడడం అనేది ఉండాలి. దీన్ని ఏమంటారంటే బిబ్లికల్ బేసిస్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. నిజంగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనకు నేర్చుకోవాలి పిల్లలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి ఎంత చాలా చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎటువంటి వారు కావాలంటే 21వ వచనంలో, నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సామర్థ్యము స్కిల్ఫుల్ ఉండాలా. స్కిల్ఫుల్ అభ్యాసం ద్వారా వస్తుంది ప్రియులారా. దేవుని కృప వలన కూడా యాడ్ అవుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాం, నిపుణత గలవాడికి దేవుడిచ్చిన వరం అట. అది ఇస్ గాడ్స్ గిఫ్ట్ అన్నమాట, దేవుని వాక్యం. నాకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఏదైనా డౌట్ వస్తే కనుక నా భార్యను అడుగుతాను. సో మేమంతా కూడాను ఒక పేరు పెట్టుకున్నాం, యువర్ ప్రొఫెసర్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. ఏ క్యారెక్టర్ అయినా ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కడైనా కానీ, నాట్ ఓన్లీ దట్, బైబిల్లో వెంటనే చెప్పేస్తుంది రెఫరెన్స్తో సహా, పలానా దగ్గర ఉంది, పలానా దగ్గర ఉంది, పలానా దగ్గర ఉన్నది. జస్ట్ మియర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎనఫ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా పిల్లారా. దేవుని వాక్యం ఎప్పుడు కూడాను మన జీవితాల్లో అది ఒక అంతర్భాగం అయ్యేంత వరకు మన జీవితాల్లో దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఫెయిత్. అండ్ మన జీవితాల్లో అదొక భాగం అయ్యేట్టుగా మనం ఎప్పుడు కూడాను దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. సో మనం ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా మనము అన్వయించుకుంటున్నామో
నేర్చుకుంటూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. అందుకనే హౌ టు రీడ్ ద బైబిల్ చాలామంది విశ్వాసులకు తెలియదు ప్రియులారా. ఎట్లా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా? ఏండి మేము చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉంటున్నాం. ఇదిగో బల్లను కూడా మేము సమీపిస్తున్నాం అని మనం అనవచ్చు ప్రియులారా. కానీ హౌ టు రీడ్ ద బైబిల్ ఎలాగ చదవాలి అంటే గనక నెంబర్ 1 రీడ్ ఇట్ లవ్వింగ్లీ. ఎంతో ప్రేమతో చదవాలట. ఒక ఆయన అంటాడు బైబిల్ ఈజ్ ఎ లవ్ లెటర్ రిటన్ బై గాడ్ టు హిస్ పీపుల్. సో ఒక ప్రేమ లేఖ అనమాట. సో ఒక యవనస్తుడు ప్రేమ లేఖను ఎంత జాగ్రత్తగా చదువుతాడో, అంటే ప్రేమ లేఖలు రాయని చెప్పట్లే నేను, కంపారిజన్ మాత్రమే చేస్తున్నాను. ఏదైనా జాగ్రత్తగా చెప్పాలా. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. ఎవ్రీ వర్డ్ ఈజ్ ప్రెషస్ దేవుని వాక్యంలో. కాబట్టి వీ మస్ట్ రీడ్ ఇట్ బికాస్ బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ అవర్ సేవియర్. మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క మాటలు అవి. మనకు మాటలు మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లయితే చెవియొగ్గి వింటామో, నిజంగా అంతటి చెవియొగ్గి వింటున్నామో నువ్వు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు గబగబు 2 వాక్యాలు చదివేసి అబ్బా ఈ వాటికి క్వైటం అయిపోయిందని చెప్పి అక్కడ పక్కగా పెట్టి మరుసటి రోజు వచ్చినప్పుడు ఎక్కడ ఏ వాక్యం చదివానో అని తెలియకుండా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో తెలుసా మనం. పేరుకు విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం. ఆయన వాక్యంలో నిజంగా వేరుపారైనటువంటి ఆ అనుభవంలోకి మనం వెళ్ళడం లేదు. వి లీస్ట్ బౌదర్ అబౌట్ దట్ అనమాట. ఈరోజు వాక్యం ఇక్కడ చదివాము, మనం వెళ్ళిపోతాము. మన ఇల్లులో మన దైనందిన కార్యక్రమాల్లో మనం వెళ్ళిపోతాం అంతే. మరలా ఎప్పుడో బుధవారం గురువారం విజ్ఞాపన కూటానికి ఎవరు వస్తారు? స్త్రీలు మాత్రమే వస్తారు. జెంట్స్ ఎవ్వరూ రారు. ఏ 3 4 వస్తారు. 4వ వ్యక్తి పాస్టర్ గారు అయింటారు. చూడండి ఎంత హిపోక్రసీ విశ్వాసుల జీవితంలో ఉందో తెలుసా. ఈరోజు దేవుని సంఘంలో ఏమైనా ఉంది అంటే కానీ వేషధారణ. యేసు ప్రభు చెప్పాడు వేశ్యలైన దేవుని రాజ్యాన్ని వెళ్తారు కానీ వేషధారులు దేవుని రాజు. హిపోక్రైట్స్ దే కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ వేషధారణ అయితే ఇక్కడ అలవాటు చేసుకుంటున్నావో అదే స్థిరపడిపోద్ది. జాగ్రత్త. మన వ్యక్తిగత జీవితంలో దాన్ని సవరించుకోలేకపోతే కనుక అది స్థిరపడపోద్ది. నేను ఒక విశ్వాసతో నేను మాట్లాడుతున్నాను రాత్రి 10 గంటలకు. అలా దేవుని వాక్యం చదువుతున్నాను, నేను మర్చిపోతున్నాను, చదువుతున్నాను, నేను మర్చిపోతున్నాను. నాకు ఇంట్రెస్ట్ రావటం లేదు. దేవుడు అంటే నువ్వు ప్రేమించట్లేదు. దేవుడు మాటలంటే గౌరవం లేదు. దేర్ ఇస్ నో రెఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అనేక మంది విశ్వాసులు నో ఎగ్జామ్షన్, వీఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. మన జీవితాల్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ప్రియులారా. అన్న చెప్పిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏ వాక్యం నేను చెప్పాలా, ఏ వాక్యం నేను చెప్పాలా. నేను నా భార్య కలిసి మోకాళ్ళుండి ప్రార్థన చేశాం. అలాగే వెళ్ళి ఇలాగ రావడం కాదు ప్రభు. ఎవ్రీ డే ఎవ్రీ ప్రీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సైట్. కాబట్టి అక్కడ నిలబడినప్పుడు ఏ మాటలు నేను వాళ్ళకు చెప్పాలో నాకు చెప్పు ప్రభు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అండ్ దేవునికి వాక్యాన్ని ప్రేమపూర్వకంగా రీడ్ ఇట్ లవ్వింగ్లీ. నేను అక్కడ ఉన్నట్లయితే రాసుకుంటూ ఉండేవాడిని. ఒకరిద్దరు రాసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్యం చెప్పేటప్పుడు వచ్చేటప్పుడు ఒక పుస్తకము ఒక పెన్ను ఖచ్చితంగా ఉండాలి. అలా ఫ్లాష్ లాగా దేవజనుడు చెప్తాడు, వెంటనే రాసుకోవాలా. దేవుడు నీతో మాట్లాడడం అది. జస్ట్ ఊరికనే వీఆర్ నాట్ హియర్ టు ఫిల్ అప్ ద టైం గ్యాప్. ఏదో ఆదివారం వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, రొట్టె విరవాలి, ఇదేదో మెకానికల్గా జరిగేటువంటి కార్యక్రమం కానే కాదు ప్రభు. ఎంతమంది దేవుని రిసెంబుల్ చేస్తూ అక్కడ రొట్టె రసం ఉందని నమ్ముతున్నారు. జస్ట్ గబుక్కుని తీసుకుని నోట్లో వేసేసుకుంటాం. అది తీసుకున్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు ప్రభు? రిమెంబర్ మీ, రిమెంబర్ మీ. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నావా? ఇట్స్ ఎ కమిట్మెంట్. నువ్వు అది రొట్టె రసం తీసుకుంటున్నావు అంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి బయటికి వెళ్ళి. ఎన్నిసార్లు అయోగ్యంగా తీసుకుంటున్నావు?
మన జీవితంలో. దెర్ ఈజ్ నో సీరియస్నెస్ ఎట్ ఆల్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ రీడ్ ఇట్ రెవరెంట్లీ. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను, పదాలు అట్లా వస్తాయి, ఎందుకంటే నార్త్ ఇండియాలో వాక్య పరిచయం చేస్తుంటాం కాబట్టి. కానీ ప్రతి దానికి తెలుగు చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సో రెండోది ఏంటంటే రీడ్ ఇట్ రెవరెంట్లీ. రీడ్ ఇట్ రెవరెంట్లీ ఎందుకో తెలుసా? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ అథారిటీ. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ అథారిటీ. దేవుడు అధికారపూర్వకంగా చెప్తున్న దేవుని యొక్క వాక్యం అది. మూడవది రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ. ఎందుకంటే మన సొంత శక్తి చేత దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేం. మన ఇంటలెక్చువల్ ఎంతవరకు పనిచేస్తుందంటే కొంతవరకు పనిచేస్తుంది. ఆ అక్షరం వెనకాల ఉన్న స్పిరిట్, ఆత్మను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. విలిగ్రహం గారు దేవుడే వాక్యం చెప్తున్నారు. వాక్యం అయి బయటకు వచ్చిన తర్వాత ఒక థియోలోజియన్ అన్నాడు, బిల్లీ, యువర్ యువర్ మెసేజ్ ఈజ్ ఫైన్ బట్ ఇట్ ల్యాక్స్ థియాలజీ అన్నాడు. బట్ ఇట్ ల్యాక్స్ థియాలజీ. మీరు చెప్పిన వాక్యంలో థియాలజీ ఎక్కువగా ఉండదు అన్నాడు. చాలా డిస్టర్బ్ అయ్యాడు. వెంటనే ఒక సముద్ర తీరంకి వెళ్ళి గట్టిగా రోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నాడు. బైబిల్ ఉంది. బైబిల్ ప్రభు అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ సేస్ యు సే. వాట్ ఎవర్ ఇట్ సేస్ యు సే. వాక్యం ఏం చెప్తుందో అదే నువ్వు చెప్పు. అందుకని బిల్లీ గ్రహం మెసేజెస్ విన్నవాళ్ళు మేము దగ్గరగా విన్నాం. ఆయన చేత్తో కలవాలో తీసుకున్నాం. అదంటే గొప్ప పరిశుద్ధతకి ఏం గుర్తు కాదు, అది దైవజనుడు కాబట్టి ఆనందం. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా బైబిల్ సేస్ అంటాడు. ఆయన ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అంటాడు. అసలు క్రాస్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన ముఖం దగ్గరికి మరి ప్రొజెక్ట్ చేస్తే కనుక రెడ్గా అయిపోయి ఉంటుంది అన్నమాట. హీ ఫీల్ ఇట్. ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క మరణం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ దేవునికి సత్యాలు ఇవి కదా. సో ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐ యు రియల్లీ ఫీలింగ్ లైక్ దట్. ఏదో ఒక టక్కును తీసేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఇదొక ఆచారం అని సాక్రమెంట్స్ అని చెప్పబడినా దీని వెనకాల గొప్ప సత్యం ఉంది. ఆ సత్యాన్ని మనం అనుభవించకుండా ఇది తీసుకుంటే కనుక అదొక ఆచారం అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ప్రియులారా. బయటికి వెళ్తే బౌల్ అంతా రెడ్ బ్రెడ్ ఉంటుంది, బౌల్ అంతా ద్రాక్షారసం ఉంటుంది కొనుక్కోవడానికి. బట్ ఇట్ రిజెంబుల్స్. కాబట్టి రెవరెంట్లీ అండ్ ప్రేయర్ఫుల్లీ, బికాస్ గాడ్స్ మెసేజ్ ఇస్ దేర్. నేను ఎందుకు ప్రార్థన పూర్వకంగా వాక్యం చదవాలా? దేవుని సందేశం ఉంది దీంట్లో, నాట్ మియర్ వర్డ్స్. దేవుని యొక్క సందేశం ఇక్కడ ఉంది. దేవుని యొక్క సందేశం ఇక్కడ ఉంది. భగత్ సింగ్ గారు బైబిల్ ఇచ్చినప్పుడు అట్ల బాగుండేదట. అట్టను చించి పెట్టుకొని లోపల బైబిల్ పడేసేవాట, కాల్చేసేవాట. కానీ దాని మీద ఏముండేది? పవిత్ర గ్రంథం అని ఉంటుంది, హిందీలో ఉన్నది. తెలుగులో పరిశుద్ధ గ్రంథం. ఆ మాట మాట్లాడేదటండి ఆయనతో. ఆ మాట మాట్లాడేదట, పరిశుద్ధ గ్రంథం. నాలో పరిశుద్ధత ఉందా? నాలో అంత అపవిత్రతే కదా. ఎంత చక్కగా మరి ఆ ఒక్క లెటర్ అతని జీవితంలో ప్రభు దగ్గరికి రావడానికి అది నేర్పించింది. అది సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు ఒక దశలో. దేవుని వాక్యానికి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలా. చదువుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి రెలవెంట్. నా జీవితానికి అది అన్వయింప చేసుకోవాలా. ఒకసారి భగత్ సింగ్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఒంగోలు ఎస్కోలు మందిరానికి ఆయన వచ్చాడు ఇనాగ్రేషన్కి. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పటికి 40 సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన చెప్పన సఖ్యం గారి మహిమాయుక్తమైన సంతోషం అనే చిన్న బుక్లెట్ రాశాడు ఆయన బయోగ్రఫీ. ఆ బుక్లెట్ చదివాను. ఆ రోజుల్లో ఆయన ఒంగోలుకు రావడం వచ్చింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అంకుల్, మీరు 40 సంవత్సరాలు ప్రభుతో నడిచారు కదా ఇప్పటిదాకా. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? ఆయన ఏమన్నా సార్,
టు నో గాడ్స్ విల్ అండ్ టు డూ గాడ్స్ విల్ అన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని చిత్తానికి లోబడ్డం. ఎందుకు అంకుల్ 2 డివైడ్ చేసి మాట్లాడారన్నాడు. ప్రతి విశ్వాసికి దేవుని చిత్తం అంటే ఏదో తెలుసు. ఎందుకంటే బైబిల్‌లో ఉంది. బైబిల్‌లో ఉంది. దేవుడు ఏం చేయాలని చెప్పాడు, ఏం చేయకూడదని చెప్పాడు. డూస్ అండ్ డోంట్స్ బైబిల్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా బైబిల్‌లో వ్రాయబడ్డాయి. బట్ దెర్ ఈస్ నో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత లేదు. చెప్పండి. ఈ ఈ పుల్పిట్ నుంచి ఎన్నిసార్లు మీ సహోదరుడు వాక్యం చెప్పాడు? ఎన్నిసార్లు బయట నుంచి వింటున్నాం మనం? ఈస్ దెర్ ఎనీ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒక ఆయన అడిగాడు భక్సింగ్ గారిని, ఏమండి మీరు బాక్సింగ్ ఫెలోషిప్ అంటారేమో, నేను బాక్సింగ్ ఫెలోషిప్ కాదు, బట్ ఈస్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో మన టైంలో ఉన్నటువంటి ఇద్దరు గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్లో ఆయన ఒకడు సౌదర్ సుందర్ సింగ్, తర్వాత భక్సింగ్ గారు. సో ఇండియా అంటే భక్సింగ్ అని అనుకుంటాడు ఎప్పుడు కూడా బిలీ గ్రామ్ గారు. సో అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఆయన అడిగాను, అంకుల్ ఒక ఆయన అడిగాడు భక్సింగ్ గారిని, మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, చాలా డివినిటీ ఉంటుంది మీ కౌంటెనెన్స్లో, మీ ముఖంలో చాలా మరి దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతారు, ఏంటి సీక్రెట్ అన్నాడు. ఆయన చెప్పిన సమాధానం ఇదే: ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయులు. మీరు అడగవచ్చు, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఎవరైనా విధేయత చూపించిన వాళ్ళు ఉన్నారు? లేనే లేరు, లేనే లేరు, చేయలేరు కూడా. కానీ అవర్ యాటిట్యూడ్, మనకు ఎంత వరకు తెలుసో అంతవరకు మనం విధేయత చూపించాలి. ఎందుకంటే మన తీర్పు కూడా అట్లే ఉంటుంది. ఎవ్రీబడి విల్ బి జడ్జ్ అకార్డింగ్ టు ద లైట్ హీ రిసీవ్. తను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో దేవుని వాక్యాన్ని, ఆ అర్థం చేసుకున్న దాంట్లో ఎంతవరకు విధేయత చూపిస్తున్నాడో అది దేవుడు చూస్తాడు పిల్లలారా, అది దేవుడు చూస్తాడు. సో అది స్టాండర్డ్గా ఉంటుంది మన జీవితంలో ఎప్పటికీ కూడాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, ఒక ఆమంటది యేసు ప్రభువుని చూసి, ప్రభు నువ్వు ఎవరి తన్యాలు కుడిచావో ఆమె ధన్యురాలు అంట. అంటే ఎవరికి జన్మించావో ఆమె ధన్యురాలు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? దాన్ని డినై చేయలేదు ఆయన. అవును కానీ, అవును కానీ వాక్యము విని దాని గైకొను వాడు మరి ధన్యుడు. ఎక్సీడింగ్లీ బ్లెస్సెడ్, ఎక్సీడింగ్లీ బ్లెస్సెడ్. ఎవరైతే దేవుని వాక్యం చేస్తూ వినడమే కాదు పిల్లలు, వినడం వల్లే విధేయత వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడిని విడదీయలేము. ఎక్కడైతే దేవుని వాక్య సమృద్ధి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు చాలా డీప్గా వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో పనిచేస్తాడు. కాబట్టి వాక్య సమృద్ధి ఎప్పటికీ అవసరమే. మన విశ్వాసం పెరగడం కూడా వాక్యం వినడం ద్వారే పెరుగుతుంది. కాబట్టి ఆయన అంటాడు, ప్రేయర్ఫుల్లీ గాడ్స్ మెసేజ్ ఇస్ టు మీ. దేవుని సందేశం దీంట్లో ఉన్నది. ఇంకెక్కడ దొరకదు దేవుని సందేశం. ఓన్లీ ఇన్ ద బైబిల్, ఓన్లీ ఇన్ ద బైబిల్. ఒక్క మాట చాలు బైబిల్లో, ఒక చిన్న పదం చాలు పిల్లారా. శామ్ కాహులేసన్ గారు వెళ్తూ ఉన్నారు, ప్రభుని నమ్ముకోలే. అక్కడ ఎవరో ప్రీచ్ చేస్తూ జీవాహారం అనే మాట మాట్లాడాడు. ఆ మాట అతనిలో పనిచేస్తూ ఉంది. ఏంటి జీవాహారం, ఏంటి జీవాహారం, లివింగ్ బ్రెడ్ ఏంటి? ఒక పాస్టర్ గారి దగ్గర పోయి అడిగాడు, ఏంటండి జీవాహారం అంటే? ఎంత చక్కగా గాస్పెల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోజు యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఆయన. ఎఫ్ఎంబిబి గొప్ప 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 నాయకుడుగా అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో రీడ్ ఇట్ మెడిటేటివ్లీ. మనం రీడింగ్కి మెడిటేటింగ్కి చాలా తేడా ఉంది. ఎప్పుడైనా దేవుని వాక్యం చదివేటప్పుడు క్రమం తప్పకుండా ఒక సందర్భం అయ్యేంతవరకు చదవాల. సందర్భం మధ్యలో ఆగిపోకూడదు, మరుసటి రోజు చదవకూడదు, అర్థం కాదు అది. సో ఎట్లా చదవాలంటే మెడిటేటివ్లీ.
ధ్యానపూర్వకంగా చదవాల. నువ్వు ఒకసారి చదువు, ఒక సెంట్రల్ ఐడియా ఏర్పడుతుంది నీకు. అంటే ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్తున్నాడని. అదే ఓల్డ్ టెస్ట్మెంట్‌లో చెప్పాలంటే గనక, ఒక సందర్భం అర్థం చేసుకోవాలంటే కొన్ని చాప్టర్స్ చదివితేనే అర్థమవుతుంది. సామెతల గ్రంథం అనుకో, ఏ వాక్యం ఆ వాక్యం కాంటెక్స్ట్ అంతే. ఒక్కొక్క లైఫ్ ట్రూత్‌ని గురించి ఆయన చెప్తూ ఉంటాడు. అదే నేరేటివ్ సువార్తలోకి వచ్చామనుకో, సువార్తలో ఆ నేరేటివ్ ఎంతవరకు ఎండ్ అవుద్దో అంతవరకు సందర్భం ఉంటుంది. అంతవరకు సందర్భాన్ని ముగించాలి మనం. క్వైటంలో గానీ, ఎప్పుడైనా మెడిటేట్ చేసేటప్పుడు గానీ. సో, మెడిటేటివ్‌లీ తర్వాత రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిసాల్ట్‌లీ. రిసాల్ట్ పట్టుదలతో చదవాల. పట్టుదలతో చదవాలి. ఎందుకని? టు ఒబే, టు ఒబే గాడ్స్ వర్డ్. పట్టుదలతో చదవాలి మనం. ఆరోది రీడ్ ఇట్ డైలీ. ఏదో గుర్తుకొచ్చినప్పుడు చదవడం కాదు. ప్రతిరోజు ద డే మస్ట్ స్టార్ట్. ద డే మస్ట్ స్టార్ట్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని మాటతో మనం ప్రారంభించాలా. అందుకనే సారీ, దావీదులో దావీదు చెప్తాడు. ఎట్లా చెప్తాడు దావీదు ఏమంటాడు? లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్స్ ఆఫ్ మై సోల్ బి యాక్సెప్టబుల్ అంటు యూ లార్డ్ అంట. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారం కాగలరు. దట్ ఈస్ ద మార్నింగ్ ప్రేయర్. పండుకునేటప్పుడు ఏం ప్రార్థన చేస్తే తెలుసా? 139వ కీర్తన 24, 25 చదవద్దు, చూడొద్దులే తమ్ముడు. ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. ఆ పరిశోధించే అనే మాట డిడక్టివ్ వర్డ్ అంటాడు. ఇట్స్ ఏ లీగల్ వర్డ్. పరిశోధించు. ఏదైనా హత్య జరిగింది అనుకోండి, కేరళలో ఒక హత్య జరిగింది, ఒక నన్ని హత్య చేశారు. సో ఆ రూమ్లోకి వెళ్ళాడు డిటెక్టివ్. వెళ్ళి అంత చూస్తుంటాడు, వాడు మనతో మాట్లాడుతుంటాడు, వాళ్ళ కళ్ళు వాళ్ళ పని చేసుకుంటాయి. ఒక ఫ్యాన్కి ఒక పెద్ద వెంట్రుక వేలాడుతుంది. అది ఎట్లా కనబడిందో ఆయనకి. డిటెక్టివ్ కదా, వాడు కళ్ళు అట్నే పనిచేస్తాయి. ఆ ఫ్యాన్ ఆపాడు. ఆ వెంట్రుక తీయమన్నాడు. ఆ వెంట్రుక చాలా పొడవుగా ఉంది. పొడవుగా వెంట్రుకలు ఎవరికి ఉంటాయి? స్త్రీలకు ఉంటాయి. సో ఆమె శవాన్ని పూడ్చిపెట్టారు. ఆ వెంట్రుక ఈ వెంట్రుక ఒకటో కాదో చూడమన్నాడు. అది టాలీ అయింది. ఇక్కడ ఎందుకు ఆమె ఉన్న వెంట్రుక అని. ఆయన ఒక పాస్టర్. ఆయన అరెస్ట్ చేసేశారు వెంటనే. ప్రియమైనటువంటి వాళ్ళు, నన్ను పరిశోధించు. ఎందుకంటే నన్ను నేను పరిశోధించుకుంటే నేను నీతివంతుడు కనబడతాను. నాలో ఏం తప్పు లేవనుకుంటాం. అందరి భావన అదే. ప్రభువా నువ్వు పరిశోధించు, నువ్వు పరిశోధించు. అప్పుడు నాలో ఉన్న తప్పులేమిటో బయటపడతాయి. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మన రక్షణ గ్యారెంటీ, దానికి ఏం సందేహం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇంకా ప్రభువు మెచ్చని, ప్రభుకి ఇష్టం లేనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామేమో. ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఒక డేలో పండుకునేటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఎక్కడైనా కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళానా, నా ఆలోచనలో కానీ, నా మాటల్లో కానీ, నా చేష్టల్లో కానీ, నా రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నేను వెళ్తున్నానా? అట్లా ఎవరైతే స్వపరీక్ష చేసుకుంటుంటారో ప్రభుకు దగ్గరగా జీవిస్తారు. ప్రభుకు దగ్గరగా జీవిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరిది రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సిస్టమాటికలీ. సిస్టమాటికలీ ఒక క్రమబద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఒక క్రమబద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎట్లంటే అట్లా తీసి చదవకూడదు. నువ్వు క్రమంగా మత్తయి సువార్త స్టార్ట్ చేసే రెవల్యూషన్ దాకా, ప్రకటన గ్రంథం దాకా, లేదా ఆదికాండం స్టార్ట్ చేసి బైబిల్ చివరి దాకా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. మత్తయి సువార్త ఫస్ట్ చాప్టర్ చదువుతుంటే ఆయనకి ఈయన పుట్టని, ఈయనకి ఆయన పుట్టని, ఈయనకి ఆయన పుట్టని, ఏంది మగవాళ్ళకు పుడుతున్నట్టు రాశాడు అని చెప్పి అనుకున్నట్టు. చివరికి యేసుక్రీస్తు జనన విధానంగా చివరికి యేసు ప్రభు వచ్చేసాడు. ఆ దైవజనుడు ఏమంటాడు తెలుసా? నా దేవునికి అడ్రస్ ఉంది అంటాడు. నా దేవునికి అడ్రస్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉండడం. సో మిగతా వాళ్ళకు
అసలు ప్రాతిపదికలే లేవు. ప్రియమైనటువంటి వారలారా, 7 విషయాలు చెప్పాను. ఎట్లా దేవుని వాక్యం చెప్పాలా? నెంబర్ 1, రీడ్ ఇట్ లవింగ్లీ, రీడ్ ఇట్ రెవరెంట్లీ, రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ, రీడ్ ఇట్ మెడిటేటివ్లీ, రీడ్ ఇట్ రిసాల్వ్లీ, read it daily, and read it systematically. Systematically. And there are 7 reasons. ఏం తెలుసా? మరి బ్లెస్సింగ్స్, దేవుని వాక్యం చదవడం వలన 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అసలు యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే మనకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో తెలుసా? ఒక దైవజనుడు అంటాడు 38 ఆశీర్వాదాలట. అన్నీ ఒకటి తర్వాత ఒకటి రావడం కాదు, ఏకకాలంలో వచ్చే ఆ ఆశీర్వాదాలన్నింటికి వారసుడు అయిపోతామట. మన పాపాలు క్షమించబడతాయి, మనం దేవుని కుమారులను పడతాం, దేవుని ఆత్మ మనకు ఇవ్వబడుతుంది. అలాగా 38 ఆశీర్వాదాలు ఒకే సమయంలో మనం అయిపోతాయట. గాడ్ బ్లెస్సెస్ విత్ హిస్ గ్రేట్ బ్లెస్సింగ్స్ మన జీవితాల్లో. వాటిని కొన్నిటిని మనకు తెలియదు, బట్ స్టిల్ గాడ్ బ్లెస్సెస్. కాబట్టి మనం 7 reasons why should we read the Bible. Number 1, conviction comes through the Bible, through reading the Bible. కన్విక్షన్ అంటే ఏంటి చెప్పండి? నమ్మిక. నమ్మిక. కన్విక్షన్ అంటే ఒక నమ్మిక. ఆ నమ్మిక అంటే మామూలు నమ్ముకోవడం కాదు. కన్విక్షన్ అంటే చనిపోయినా కానీ ఇదే నమ్ముతాను నేను, దాన్ని కన్విక్షన్ అంట. ఐఎమ్ వెరీ మచ్ కన్విక్టెడ్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డౌట్ ఇన్ ఇట్. సింగిల్ దగ్గర కూడా డౌట్ లేదు. కన్విక్షన్. కన్విక్షన్. పునరుద్ధానం, ఇట్స్ మై కన్విక్షన్. యేసు ప్రభు తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇట్స్ ఎ కన్విక్షన్. మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది, ఆయన నా కొరకు తిరిగి రాబోతున్నాడు. ఎస్. ఈ మధ్య నేను వాక్యం చదువుతుంటే 1 యోహాను 3వ అధ్యాయంలోకి వెళ్ళాను. ఏమనుంది తెలుసు అక్కడ? వీ షల్ సీ హిమ్ అండ్ వీ విల్ బి లైక్ హిమ్. ఆయన చూతుము, ఆయన వలె ఉందుము. నిజంగా రోమన్ నాకు లెక్క పొడుచుకోవాలి ఈ మాట అంటే. వీ షల్ సీ హిమ్. ద మూమెంట్ వీ సీ హిమ్ విల్ బి లైక్ హిమ్. ఆయనలాగా ఉంటాం. ఆయన ఏ మహిమ దేహంతో ఉన్నాడో అదే మహిమ, ఆయనతో సమభాగం కాకపోయినా అదే మహిమ దేహం మనకి ఇవ్వబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఎంత అద్భుతమైన సంగతి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తాడు. ఫస్ట్ సెంటెన్స్లో ఏముంటాయి తెలుసా? ప్రభువా, నేను నీ యొద్ద ఏ మహిమలో ఉన్నానో అదే మహిమలో వీరును ఉండులాగన. అసలు ఆ మాట చదివినప్పుడు ఎంత ఫోర్స్గా వచ్చింది తెలుసా? ప్రభు యొక్క గొప్ప చిత్తం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు అదే మహిమలో దేవుని దగ్గర ఉన్నాడు. నేను ఏ మహిమలో అయితే నీ యొద్ద నేనున్నానో అదే మహిమలో వీరును ఉండులాగన. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంత చెప్పండి? వీఆర్ హెడ్డింగ్ ఫర్ ఎ గ్లోరియస్ డే. ప్రభు మధ్యాకాశానికి మొట్టమొదటి ఎవరి కోసం వస్తాడు తెలుసా? తన బిడ్డల కోసం. మధ్యాకాశం ఎక్కడో మనకు తెలియదు, కానీ ప్రభు తన బిడ్డలతో అక్కడ ఉంటాడు. ఆయన ఒక 7 సంవత్సరాలు ఉండి ఇదే భూమి మీద ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నీతి పాలన నేను అందిస్తానని. ఇవన్నీ జరగబోతున్నాయి ప్రియులారా, ఇవన్నీ జరగబోతున్నాయి. ఒక తమ్ముడు దేవుని సేవకుడే 15 సంవత్సరాలు చేస్తున్నాడు. అన్న ఇవన్నీ చెప్పి 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 నాకేదో మెకానికల్గా అయిపోయిందన్న అన్నాడు. ఇతరులకు చెప్పి నేను భ్రష్టుడని అయిపోదునేమో అంటాడు పౌలు. ప్రేమైనటువంటి వారలారా, దట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. దానికి కారణం దేవునికి వాక్యాన్ని నమ్మాలి. దేవునికి వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని మెడిటేట్ చేస్తూ మనకు అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో అదొకటి. తర్వాత దేవుని వాక్యం మన ఫెయిత్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకో విధంగా మన ఫెయిత్ ఇంక్రీజ్ కానే కాదు, గుర్తుపెట్టుకోండి.
ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వల్ల, ఆ వినుట యేసుక్రీస్తు గురించి వినుట వలన మన ఫెయిత్ ఇంక్రీజ్ కావాలంటే కనుక ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మన ఫెయిత్ విల్ బి ఇన్ వెయిన్. ఖచ్చితంగా విశ్వాసం లేని తరం ఒకటి ఉంది. రెండోది అల్ప విశ్వాసం కూడా ఒకటి ఉంది. పేతురుతో ఉంటాడు, ఎందుకు అల్ప విశ్వాసం అయ్యావు? అల్ప విశ్వాసం ఉన్నావు. ఇంకోటి ఉంది, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో చూడలేదన్నాడు ప్రభు. ప్రభు, మా ఇంటికి వచ్చేదానికి నాకు అర్హత లేదు ప్రభు, ఇక్కడ సెలవు ప్రభు, నా దాసుడు స్వస్థపరచబడు. ప్రభు అంటాడు, ఇంత విశ్వాసం నేను ఇశ్రాయేలులో ఎక్కడ చూడలేదు. చూసేవాడు, విశ్వాసంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. ఒకరి విశ్వాసం వాళ్ళు చేసే ఆరాధనలో తెలిసిపోద్ది. వాళ్ళు చేసే ఆరాధనలో, ప్రార్థనలో మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత విశ్వాసము లేక ప్రభులో ఎదిగాడన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఉన్నవాడు పదాల కోసం ఏరుకుంటూ ఉంటాడు. అవును, ఏ ప్రభాటు దేవుని వాక్యాన్ని బాగా తెలిసినటువంటి వాడు. సో ఎట్లా ప్రార్థన చేయాల్సిందో కూడా నేర్చుకుంటాడు. తర్వాత ఇట్ కంఫర్ట్స్ ఆదరణ ఇస్తుందండి దేవుని వాక్యం. దేవుని మాట ఆదరణ ఇచ్చినట్టుగా ఏ వ్యక్తి కూడా ఆదరణ ఇవ్వలేడు. నా జీవితంలో ఒకటి చెప్తాను. నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి మరణానికి మేము సిద్ధపడి ఉన్నాం మెంటల్గా అందరం కూడాను. అయితే ఆయన శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళాక మా అమ్మ వచ్చి ఆయన భర్త యొక్క శవాన్ని చూసి 60 సంవత్సరాలు వాళ్ళ వైవాహిక జీవితమే 60 సంవత్సరాలు. ఆమె, ఏంట్రా మీ నాన్న అట్లా తీసుకొచ్చారు మీరు, నాన్న ప్రభుత్వం నిద్రించాడులేమ్మా అని. నిజమా అని ఇక్కడ నా మీద పడి ఆమె చనిపోయింది. తట్టుకోలేకపోయింది. 60 ఏళ్ళ వైవాహిక జీవితం కదా, ఆ లవ్ అండ్ అఫెక్షన్. అప్పుడు నేను చాలా దుఃఖపడ్డా. దాని ఫలితం నాకు డయాబెటీస్ వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు నన్ను కంఫర్ట్ చేశాడు. దేవుని వాక్యం ద్వారా కంఫర్ట్ చేశాడు. ఆ దేవుడు అన్నాడు, దే ఆర్ విత్ మీ. ఎందుకు నువ్వు ఆందోళన పడతావు? నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఒకసారి నా దగ్గరికి వస్తావు. అలాగనే మా చెల్లెలు, మేమంతా ప్రేమించే మా చెల్లెలు ఆ కరోనా టైంలో చనిపోయింది. ప్రభుతో ఇదే మాట్లాడుతున్నాం, ప్రభువా ఎందుకు తీసుకున్నా? మా ఇంట్లో అల్లారు ముద్దుగా ఉండే చెల్లి, ఆ మా ఇంటి అందరికీ మా ఇష్టం. ప్రభు అన్నాడు, అందుకనే నేను తీసుకున్నాను. ఆమె నా చేతిలో ఉంది, డోంట్ వరీ. ఆమె నీ చేతిలో ఉంది, డోంట్ వరీ. అదే విషయం మనం దినకరన్ గారి కూతురు ఏంజల్ యాక్సిడెంట్లో చనిపోయింది. దినకరన్ గారు అసలు ఏడుస్తూ ఉంటే ప్రభు అతనితో మాట్లాడి, ఎందుకు ఏడుస్తున్నాను? నీ కూతురు నా దగ్గర ఉంది. సరే నీ కూతురుని అడుగుదాం. అమ్మ, నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్తావా అని. నేను వెళ్ళనని చెప్పింది. నేను ఇక్కడే ఉంటా. కాబట్టి దేవుని వాక్యం మనల్ని కంఫర్ట్ చేస్తుందండి. దేవుని వాక్యం కంఫర్ట్ చేసినట్టుగా ఇంక ఏ వాక్యం, ఇతరుల మాటలు, ఆ మాటలు, ఈ మాటలు కంఫర్ట్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దుఃఖం ఉన్న వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళేసి వాళ్ళతో పాటు కూర్చొని కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తే వాళ్ళ దుఃఖం కొంతవరకు తీరుతుంది, కానీ పూర్తిగా తీరదు. అది దేవుని మాట వల్లనే. అట్లాంటి మాటను ఎట్లా మనం మెడిటేట్ చేస్తున్నాం ప్రియులరా? నా ప్రశ్న అదే. నేను అవిశ్వాసుల గురించి నేను బాధపడలేదు. వాళ్ళు ఎడిదిరిగి అవుట్ ఆఫ్ ఫోల్డ్, వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళు మేము పరలోకానికి వెళ్తామని చెప్పుకోవట్లేదు. వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం, కానీ వాక్యానికి ఇవ్వాల్సినంత విలువ, విశ్వాసము, నమ్మిక లేకుండా జీవిస్తున్నాం. మనలో ఎంతమంది యాంత్రికంగా విశ్వాసులుగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదే బర్డన్ దేవుడు నాకు పెట్టాడు నా మనసులో.
తర్వాత నోయింగ్ ద ట్రూత్. నువ్వు ఒక సత్యం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ సత్యం లేదు. ఓన్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఓ తమ్ముడికి వాక్యం చెప్పాను. ప్రభుని నమ్ముకున్నాడు. చాలా మొరటోడు. ఇదే చెప్పులు కుట్టుకుంటూ ఒక మూలన ఉంటాడు అతను. అతను అన్నా నాకు బైబిల్ చదవాలని ఉందా అన్నాను. నువ్వు నెమ్మదిగా నేర్చుకో తమ్ముడు, నేను నేర్పిస్తాను అని నేర్పించడం మొదలెట్టాను. ఆలు అన్నీ నేర్పిస్తా ఉన్నాను అక్షరమాల. మూడో రోజు వచ్చి అతను బైబిల్ చదువుతున్నాడు. నువ్వు నాకు అబద్ధం ఆడావు కదా, నీకు చదవడం వచ్చు కదా. నాకు రాదన్నా. నేను కొండ మీదకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభువా, మీ వాక్యాన్ని నేను చదువుకోవాలన్నప్పుడు నాకు తెలియకుండా నీ చదువుతున్నాను అన్నాడు. ఇట్స్ ఎ మిరాకిల్. అద్భుతం. నువ్వు వాక్యం పట్ల నీకున్న ఆసక్తి నిజమైందే అయితే కనుక దేవుడు మాట్లాడుకుంటున్నాడని నా స్నేహితుడిని అబ్రహాంకి నేను చెప్పకుండా ఉంటానా? ఆయన ఆనందం ఎవరో తెలుసా? నువ్వు నేనే, మరెవరో కాదు ఆయనకి. దేవదూతలు కూడా ఆనందించేవాడు కాదు ఆయన. నీలో నాలో ఆనందించేటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. సో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కమ్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారానే రక్షించబడ్డాను అనేటువంటి గొప్ప నమ్మికలకు పోతారు. అనుభవం ద్వారా కాదు, లేకపోతే పరిస్థితులను బట్టి అట్లా వెళ్ళరు. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, ట్రూత్. దిస్ ఈస్ ద ట్రూత్. ఆయన మాటే సత్యం. ఆయన మాటే సత్యం. తర్వాత మనం చూస్తున్నట్లయితే కనుక దీస్ ఆర్ ద 7 రీజన్స్ వై షుడ్ వి రీడ్ ద బైబిల్. దేవుని యొక్క వాక్యాన్ని. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని దైజన్ అంటాడు, యంగ్ మ్యాన్ స్పెంట్ లోన్లీ విత్ గాడ్, సాటన్ విల్ ఫ్లీస్ అవే. యవనస్తుడా, ఏకాంతంగా దేవునితో గడుపు, సాతాను నీ నుంచి పారిపోతాడు. సాతాను నీ నుంచి పారిపోతాడు. ఒకసారి మార్టిన్ లూథర్ దగ్గరికి సాతాను డైరెక్ట్గా వచ్చిందట. ఏ రూపంలో వచ్చిందో మాకు తెలియదు. మార్టిన్ లూథర్, నువ్వు గొప్ప దైవజనుడు అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు చేసిన పాపాల యొక్క లిస్ట్. అది చూసి ముందు కొద్దిగా ఫంక్ అయ్యాడు. కానీ వెంటనే ఆయనకి 1 యోహాను 1:7 గుర్తుకొచ్చింది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. వెంటనే ఆ మాట చెప్పాట. కరెక్టే నువ్వు చెప్పింది. కానీ నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయి. దట్ ఈస్ ఫైనల్. దట్ ఈస్ ఫైనల్. అంతకుముందు జీవితంలో చేసిన పాపాలు గుర్తుకు రావచ్చు, దాని ప్రభావం మాత్రం ఉండదు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ దట్. అయ్యో, అంత పాపం చేశానే. క్షమాపణలో, దేవుని యొక్క క్షమాపణలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వి ఫర్గెట్ ఇట్. అసలు దేవుడే గుర్తు చేసుకోవట్లేదు నీ పాపాలు నా పాపాలు. జోసెఫ్ అభిషేకరావు అని ఒక ఉపదేశకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి, అన్నా, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాగానే ఉంది. నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ అది ఏం ఒప్పుకోలేదు కదా, మరి వాటి సంగతి ఏంది అని అడిగాడు. ఆయన అప్పుడు ఇది చూపించాడు వాక్యం. ప్రభు యేసు రక్తము ప్రతి పాపం, అండర్లైన్ చేయి, ప్రతి పాపం నువ్వు కాన్షియస్గా చేసినా అన్కాన్షియస్ చేసినా యేసు ప్రభు నీ పక్షాన ఆయన మరణించాడు. పరలోకంలో కూడా భగత్ సింగ్ గారు అంటారు, తన రక్తమంతా తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాట ప్రభు ఆ అర్పణను అంగీకరించాట. అందరి పాపాలు క్షమించబడ్డాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! నీ నా రక్షణకు దేవుడు ఎంత ఎంత గొప్ప మూల్యం చెల్లించాడో తెలుసా? ఒక దైవజనుడు చెప్తాడు, పరలోకంలోట ఒక గొప్ప శిఖరాగ్ర సభ జరిగిందట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు ఈ లోకం రాకముందు ఏ విధంగా ఉండేవాడు? దేవుని దగ్గర ఏ విధంగా ఉండేవాడు చెప్పండి? ఏ విధంగా ఉండేవాడు?
వాక్యము. ఆత్మరూపంలోనే ఉండేవాడు. సో, వీళ్ళని రక్షించాలి అంటే ఒక మానవుడు చనిపోవాలి. ఎవరు చనిపోతారు వాళ్ళ పక్షాన? అప్పుడు రెండో వ్యక్తి అయిన గాడ్ హెడ్‌లో రెండో వ్యక్తి అయిన కుమారుడైన దేవుడు, నేను వెళ్ళి నేను వారి కొరకు చనిపోతాను. అప్పుడు దేవుడు అన్నాడట, మంచిది, కానీ నువ్వు వెళ్ళాలి అంటే ఒక మనిషి రూపం ధరించుకోవాలి. మనిషిగా నువ్వు చనిపోవాలి అక్కడ. ఆ తర్వాత మనిషి రూపంలో నుంచి నువ్వు బయటకు రాలేవు. యూ విల్ బి లాక్డ్. అదే రూపంలో నువ్వు లాక్ చేయబడతావు. ఇప్పుడు యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు దేవుని సన్నిధిలో? ఒక మనిషి రూపంలో, అంటే మహిమగల రూపం, అది మహిమగల దేహం, అది ఆఫ్ కోర్స్. అక్కడ దేవుని దగ్గర ఉన్నాడు ప్రియాల. అంటే ఎంత సాక్రిఫైస్ చేశాడు ప్రభు నీ కొరకు, నా కొరకు. ఒకసారి గమనించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో, నా పాపాలు క్షమించబడాయని ఎట్లా తెలుస్తుంది నాకు? హౌ కెన్ యూ నో దట్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్? హౌ కెన్ యూ నో ఐఎమ్ సేవ్డ్? నేను రక్షించబడ్డానని ఎట్లా తెలుస్తుంది? ద ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్తుందండి, అంతే. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో చెప్తున్నాడు, ఆయన నేను దేవుని కుమారుని అని. లేదా మీ హృదయాల్లో అటువంటి నమ్మిక, అటువంటి లోపల పిలుపు, బెటర్ యూ సర్చ్ యువర్ సాల్వేషన్. దేవుని కుమారుడి ఆత్మ మన హృదయంలో నుండి, ఆత్మదేవుడు, యు బిలాంగ్ టు మీ, యు ఆర్ మై సన్ అని మనల్ని మోర్ కన్విక్షన్లోకి నడిపిస్తుంటారు. మూడవది, చేంజ్డ్ లైఫ్. మన జీవితాలు మారిపోయిన జీవితాలు. యేసు ప్రభుని నమ్ముకొని కూడా అట్లా ఉండి, ఆ తర్వాత కూడా పొగాకు, బీడి, సినిమాలు, షికారులు తీస్తూ ఉంటే నువ్వు నమ్మినట్లేని ఆధారం. ఖచ్చితంగా మారినటువంటి జీవితాలు ఉంటాయి. నిజంగా జీవితాలు మారిపోయినాయా? మళ్ళీ ఎప్పుడైనా సాతాను ఎట్లా శోధిస్తుందంటే, ఎట్లా పడగొడుతుందంటే, అంతకుముందు జీవితంలో ఏవైతే ప్రియమైన పాపంగా, డార్లింగ్ సిన్స్ అంటారు, మనం చేస్తూ వచ్చామో వాటి ద్వారా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక తమ్ముడు ప్రభుని నమ్ముకున్నాడు. అతను పండుకొని ఉంటే, అంతకుముందు సినిమా ప్రకటనలు ఎట్లా వెళ్తా అంటే ఒక రిక్షాలో వాడు చెప్పుకుంటూ వెళ్తుంటాడు, మీ అభిమాన థియేటర్లో ఇప్పుడే గొప్ప ప్రారంభం అని చెప్పుకుంటూ వెళ్తుంటాడు. ఆ మాటలు వింటుంటే అన్న నాకు ఎట్లా ఉందంటే, ఎరా బాయ్, నన్ను విడిచిపోతావా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? రారా సినిమా థియేటర్కి మళ్ళీ ఒకసారి అంటుందట. అట్లా ఉందన్న అంటాడు. అంటే ఇతను బాగుండలే, అట్లా ఉంటుందన్న అంటాడు. సో, దేవుని యందు భయభక్తులు కలిగి అటువంటి వారిని ఎన్నుకో. హూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. జాక్పూన్ అనే దైవజనుడు ఏమంటాడు తెలుసా? ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆల్మోస్ట్ వ్యానిష్ ఫ్రమ్ ఎవ్రీ చర్చ్ అండ్ ఫెలోషిప్స్ అంటాడు. దేవుని భయం అనేది ప్రతి సంఘంలో, ప్రతి ఫెలో సహవాసంలో లేదట. దేవుని భయం లేదట. దేవుని భయం లేదట. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని భయం ఉంటే గనక ఒక 5 సంగతులు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. సో దట్ వీ మే నో దట్ వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు మనకు ఉన్నాయి అని. నెంబర్ 1, సో ఇఫ్ యు సే వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, మనకు దేవుని భయం ఉంది అంటే కనుక, నెంబర్ 1, దేవుని యందు ఆనందిస్తారట. డిలైటింగ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందిస్తారట. నీ ఆనందానికి కారణం దేవుడేనా? లేకపోతే మరొక విషయం, డబ్బా, లోకంలో ఫేమ, ప్రేస్త? ప్రభు కంటే దేని ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధన అవుతుందని మనకు తెలుసు. కాబట్టి ఒకటి, డిలైటింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఆనందించడం. చాలామంది విశ్వాసులు లేదండి ఇది. నా జీవితాన్ని కూడా పరీక్షించిన పరికరం, ఆమె రియలీ డిలైట్ ఇన్ ద లార్డ్.
ఏది నిజంగా నా జీవితంలో ఆనందం ఇస్తుంది? ఈజ్ ఇట్ గాడ్? దేవుడేనా? దేవుని సత్యాలేనా? రెండవది డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడడం. ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడడం. ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు ప్రేయర్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టు డిపెండ్ ఆన్ గాడ్. ప్రార్థన, రెండు చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు పౌలు, సారీ దావీదు. సో మన నిస్సహాయ స్థితిని దేవునికి తెలియచేస్తూ ఆయన మీద నమ్మిక ప్రకటిస్తూ ఆయన మీద మనం ఆధారపడతాం. విశ్వాసులు దేవుని మీద ఆధారపడాలా, దేవుని చిత్తం తెలుసుకోవాలా, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని అబ్బాయిని వివాహం చేసుకోవాలా. ఎలాగంటే అలాగా కాదు ప్రియులారా. తల్లిదండ్రులు మంచి సంబంధమే తీసుకొస్తారు, వాళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా నీతో మాట్లాడాలా. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ టు మీ ఇన్ మై లైఫ్ అని మనం ఖచ్చితంగా నిరూపించబడాలి. తర్వాత వి మస్ట్ లెడ్ బై గాడ్. దేవుని చేత నడిపించబడాలి ప్రియులారా. దేవుని చేత నడిపించబడాలి. వాట్ ఈస్ ద మోటివ్ ఫోర్స్? ప్రవర్తక శక్తి ఏంటి మన జీవితంలో? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్. దేవుడు మనం నడిపిస్తాము. నాలుగోది లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు జీవించాల. నేను ఈరోజు జీవించానంటే ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్. దట్స్ ఫైనల్. నేను ఉద్యోగం చేస్తున్నానంటే దేవుని కోసమే. మన లైవ్లీహుడ్ రెండోది అక్కడ. మనం చదువుతున్నామంటే దేవుని మహిమ కోసమే. ప్రియమైనటువంటి వారలారా, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం జీవించాలట. ఎవరి కొరకు జీవించాలా? మన కొరకు ఎవరైతే సాక్రిఫైస్ చేసి మృతి పొంది తిరిగి లేచాడో, ఎంత మూల్యం చెల్లించాడో, నీ రక్షణ నా రక్షణ. మన జీవితంలో ఉన్న పాపం యొక్క భయంకరత్వం ఎంతో తెలుసా? ఇట్ డిమాండ్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరణాన్ని ఇచ్చేంతగా అంత భయంకరం. ద కాస్ట్ ఆఫ్ అవర్ సిన్ ఈజ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే కీర్తనలు 34:11, నా పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయపడు, ఎట్టిదో మీకు నేర్పేదను, ఎట్టిదో మీకు నేర్పేదను. దిస్ టీచింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ చర్చ్. ఏమంటున్నాడు? కమ్ టు మీ ఈ చిల్డ్రన్, ఐ విల్ టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఐ విల్ టీచ్ యూ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆర్ యు రియలీ టీచింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ టు అవర్ చిల్డ్రన్? దేవుని భయంలో పెంచుతున్నావా? నా చిన్న మనవరాలు అంటది, ఏమైనా తప్పు చేస్తే జాగ్రత్త, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అంటది. దానికి ఎంత 3-4 సంవత్సరాలు జ్ఞానం. ఆర్ వి రియల్ టీచింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? డూ వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్? మన జీవితంలో దేవుని భయం ఉందా? దేవుని భయము ఉంటేనే పాపానికి దూరంగా జీవించగలము. లేకపోతే మన హృదయంలో పాపాన్ని ఎక్కడో మనం నర్సరీ చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, 1 పేతురు 1:17 ఏమంటారు? మీరు పరిదేశులైనంత కాలము భయంతో గడపవలను. అంటే వణుకుతూ భయంతో అట్లా అని అర్థం కాదు, దేవుని భయంతో. ఈ లోకంలో మనం దేవుని భయంతో గడపాలట. షుడ్ లివ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో స్టే హియర్ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్. సో మనం చేసినట్లయితే కనుక మనం మలాకి 1:6 చూస్తే కనుక దేవుని యొక్క యాగోని, హృదయ వేదన అక్కడ ఏమంటాడు తెలుసా? ఎంత చక్కటి మాటలైనాయి. నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇఫ్ ఐ ఆమ్ ఏ మాస్టర్, వేర్ ఈజ్ మై రెవరెన్స్? తెలుగులో, నేను మీకు యజమానుడినైతే
నాకు భయపడువాడు ఎవడు? నేను నీకు నిజంగా యజమానునైతే దేవుని భయం మన జీవితాల్లో ఉంటుందా? ప్రియమైనటువంటి వారలారా, యేసేపు గురించి మనం ఆలోచిద్దాం. ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేని దేశం. పాపం చేయమని పొతిఫర్ భార్య ప్రోత్సహించినప్పుడు ఏమంటాడు తెలుసా? హౌ కెన్ ఐ డూ దిస్ వికెట్ థింగ్ అగెనెస్ట్ హెవెన్ అంటాడు. పరలోకానికి వ్యతిరేకంగా ఈ పాపం నేను ఎట్లా చేసేదని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎన్ని కన్విక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో వాట్ ఎవర్ సిన్ ఐ డూ అగెనెస్ట్ గాడ్. దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తా, చిన్న అబద్ధమైనా సరే. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. 2, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. 3, ఈ దేశంలో ఉన్నటువంటి లా ఆఫ్ ద ల్యాండ్కి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. అన్ని విధాల వీఆర్ డూయింగ్ సిన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ప్రియమైనటువంటి వారలారా, సరే, దేవునికి భయం కలిగి ఉండటం వలన ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు ఒకదాని వెంట ఒకటి మన జీవితాల్లో వస్తాయో చూద్దాం. కీర్తనలు 145:11. మీరు రెఫరెన్స్ రాసుకోండి, నేను వాక్యం చెప్తూ ఉంటాను, తర్వాత ఇంటికి వెళ్ళి తెచ్చుకోండి. ఇంటికి వెళ్ళి చూడరు నాకు తెలుసు. సో కీర్తనలు 145:11. తన యందు భయభక్తులు గలవారి యందు యెహోవా యెహోవా ఆనందించును. చూసారా? హీ డిలైట్స్ దెమ్. అటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆనందిస్తాడట, తన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. రెండోది, మనకు తెలిసి అపోస్తుల కార్యాలు 10:33. ఏ జనము గురించి అయినా ఆయన నామమందు భయభక్తులు గలవారిని ఆయన అంగీకరించు. హీ యాక్సెప్ట్స్ దెమ్. కీర్తనలు 112:1. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. అంటే బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ దెమ్. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయంటే ఒక విశ్వాసికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అనేక రుజువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని గంటలకు మన ఆరాధన స్టార్ట్ అవుద్ది? 9 గంటలకు అనుకుందాం. 9:30కు వచ్చిన వాళ్ళు ఉంటారు, 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఆఫీస్కి అదే టైం వెళ్తావా? కాలేజీకి అదే టైం వెళ్తావా? అక్కడ భయం ఉంది, ఇక్కడ భయం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అని తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు ప్రియ. వెళ్తూ ఉన్నాం, తమ్ముడు అక్కడ టైం అయిపోద్దేమో, త్వరగా నన్ను వాక్యం చెప్పమన్నా, వెళ్దాం పద అంటే, అన్న ఇంకా పాటలు పాడుతుంటారులే అన్న, ఇంకా పాటలు పాడుతుంటారులే అన్న, పర్వాలేదు అంట. అంటే పాటలు అనేవి దేవుని ఆరాధనలో భాగం కదా. పాటల ద్వారా దేవుడు మాట్లాడలా? ఎంత గొప్ప పాటలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, మన సియోన్ గీతాల్లో మనం పాడిన పాట ఇది ఇక్కడిక్కడే ఉంది. ఎంత అద్భుతంగా ఉన్నాయి దానిలోని విషయాలు. నాకు ఆ రాగం రాదు కాబట్టి నేను చదువుతూ ఉన్నాను అక్కడ, వాటిని మెడిటేట్ చేస్తూ ఉన్నాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో నాలుగవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఇంకెక్కడి నుంచి రాదు ఆ ధైర్యం. ఆయన యందు భయభక్తులు. అందరికీ మరణం అంటే భయం. మా రెక్టర్ గారికి అడిగాడు, నీకంటే మరణం అంటే భయం లేదా అన్నాడు. ఒకప్పుడు ఉండేది సార్, నాకు ఇప్పుడు లేదన్నాను. ఒకప్పుడు అంటే ఏంటని అప్పుడు చెప్పాను చిన్నగా గాస్పెల్. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి నాకు ఇప్పుడు మరణం అంటే భయం లేదని. అసలు ఎప్పుడు సంభవిస్తుందో అని ఎదురు చూస్తున్నాను సార్. ఎందుకో తెలుసా? ద మూమెంట్ ఐ క్లోజ్ మై ఐస్ హియర్, ఐ విల్ ఓపెన్ మై ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ సీయింగ్ గాడ్. దేవుణ్ణి చూస్తాను. ఎప్పుడెప్పుడు తహతహలాడుతున్నాం దేవుడే. ఇప్పుడు మనం అలాగ చూస్తున్నాం, ఛాయలాగా ఆత్మదేవుని ద్వారా నడిపించబడుతున్నాం. నాకు అందుకని ఆ మాట బాగా గుర్తు. 1 యోహానులో 3వ అధ్యాయంలో, వి షల్ సీక్ హిమ్ అండ్ విల్ బి లైక్ హిమ్. ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఏమి సంభవించమో తెలియదు, కానీ ఆయన ఎలాగుండునో మనమును అలాగనే ఉండు. ఈ మత్స్యము అమర్త్యతను ఎట్లా ధరించుకుంటుందో తెలియదు.
మంటి ఘటంలో మహిమైశ్వర్యంతో నింపినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. సో తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. ఇందాక ఎవరో కూడా చెప్పారనుకుంటా. ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కోరికను కొన్నిసార్లు మనం ప్రార్థించాల్సిన పని కూడా ఉండదు. ఒకసారి జవహర్ భారతి కాలేజీకి చూడడానికి వెళ్ళాను నా ఫ్రెండ్ ద్వారా. అంత పెద్ద కాలేజీ, సెమినార్ హాల్స్, సెమినార్ భవనాలు, ల్యాబొరేటరీ. అబ్బా! పనిచేస్తే ఇటువంటి కాలేజీలో పనిచేయాలని హృదయంలో అనుకున్నా, ప్రార్థన చేయలేదు. కొన్నిసార్లు నీతిమంతుల కోరికలు జీవవృక్షం అన్నట్టుగా మన కోరికల్ని దేవుడు సుమోటోగా తీసుకుంటాడు. సుమోటో అంటే అది లీగల్ వర్డ్లే. అంటే ఎక్కడైనా భర్త చనిపోయాడని భార్య ఏడుస్తూ ఉంటే పేపర్లో జడ్జి చూశాడు. వెంటనే సుమోటుగా పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని సుమోటో అంటాడు. వాళ్ళుగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి నేను హృదయంలో అనుకున్నాను, ఇటువంటి కాలేజీలో పనిచేస్తే చాలా బాగుంటుంది అని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా వెళ్ళాను నేను. ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. కొన్నిసార్లు మన కోరికలను ఆయన మనకు తెలియకుండానే తీరుస్తాడు. ప్రేమట్లా తమ్ముడు, టైం అయిపోయిందా? అక్కడ నిలబడి ఉన్నావు. నిలబడి ఉంటే ఏమైనా సైగ చేస్తున్నాడేమో అనుకుని భయం వేసింది. ఓకే, అయినా నేను ముగిచ్చేస్తాను త్వరగా. సో మెన్ హూ ఫియర్ గాడ్. రెండోది ఏమిటో తెలుసా ప్రియమైనటువంటి వారలారా? మెన్ ఆఫ్ ట్రూత్ అంటున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, మెన్ ఆఫ్ ఫెయిత్ఫుల్. నమ్మకమైనటువంటి వారు. మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. రెండవది నమ్మకమైనటువంటి వారు. ఒకసారి మదర్ తెరీసా ఇలాగంది, గాడ్ నెవర్ కాల్డ్ మీ టు బీ సక్సెస్ఫుల్. నేను అన్నిట్లో విజయం సాధించాలా అన్నట్టుగా దేవుడు నన్నేం పిలవలేదు. బట్ హీ కాల్డ్ మీ టు బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండడానికి ఆయన నన్ను పిలిచాడు. ప్రియమైనటువంటి వారలారా, సక్సెస్ బిలాంగ్స్ టు గాడ్. అది వదిలేస్తే కనుక బట్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకత్వం ఇతర విశ్వాసుల ముందు నటించటం కాదు, దైవజనుల ముందు మనం నటించడం కాదు. ప్రియులారా, ఒంటరిగా ఉన్నా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన. అందుకనే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో, ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ విల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయట. అబండెంట్. ఒకసారి నా జీవితాన్ని అంతా నేను చూసుకున్నప్పుడు 1970 జూన్ 14 సాయంత్రం 6:30కు నేను ప్రభువుని నమ్ముకున్నాను. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ గాన్ బై? 55 ఇయర్స్ హ్యావ్ గాన్ బై. 55 సంవత్సరాలంతట్లో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని నేను చూస్తున్నప్పుడు, కొన్ని రాత్రుల్లో 1 గంటకు లేస్తాను. కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం వస్తుంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత దేవుని స్తుతిస్తూ ఉంటాను నేను. ప్రియమైనటువంటి వారలారా, సో మనం గమనించినట్టు చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం తీయండి. ఎవరైనా గట్టిగా చదవగలవారు చదవండి. రెవల్యూషన్ 17:14. మీరు ఇక్కడ నుంచి నాకు ఇంపార్టెంట్. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడి వారైనందున నా వర్డ్ నేను మిస్ అయ్యాను. ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై. నమ్మకమైన మాటను నమ్మకంగా మింగుతున్నారే మీరు. ఆ మాట వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీరు పిలువబడిన వారు,
అది మనం చేసే పని కాదు, దేవుడు చేసే పని. దేవుడు మనల్ని పిలిచాడు. రెండవది ఏర్పరచబడిన వారు, అది కూడా దేవుడు చేసే పనులు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నమ్మకమైన వారు, అది నా బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నమ్మకమైన వారైనందున ప్రియమైనటువంటి వారులారా, సో దే ఆర్ ఫెయిత్ఫుల్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. చిన్న వాటిలో కూడా ఆ నమ్మకత్వం ఉండాలి. మీకు మైకేల్ ఫెరాడే తెలుసు, డైనమైట్ కనబడిన వ్యక్తి. అతను సన్మానించడానికి ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. కరెక్ట్గా లేట్గా స్టార్ట్ అయింది, అందుకని 6 అవర్స్ ఉంది. ఆయన చెప్పాడు 6 తర్వాత నేను ఉండనని. ఎవరికి చెప్పకుండా లేచి వెళ్ళిపోయి తన సంఘంలో 20 మంది ప్రార్థన చేస్తే గుంపులోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్ట. చూడండి, అంత వేల మంది ఆయన సన్మానించాలనుకుంటే కనుక అక్కడే ఉండిపోతాం మనం. అయితే సన్మానించండి, అయ్యో అండి అయ్యో అన్నట్టు. ఆయన దేవుని విషయాల్లో దేవుని ఎంత నమ్మకంగా ఉన్నాడంటే 6 అవుతుంది అనగానే దట్స్ ఎ ప్రేయర్ టైం విత్ హిస్ చర్చ్. తన సంఘంతో ప్రార్థన చేసే సమయం అది. అక్కడికి వెళ్ళాను. సో మీకు కూడా ఒక ప్రార్థన దినం ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటుంది కదా. ఎప్పుడు ఉంటుంది మీకు ప్రార్థన? సాటర్డే. ఇంతమంది ఉంటారా చెప్పండి, నిజంగా చెప్పండి. ఇంతమంది ఉంటామా? ఉండవు. ఉండం కదా. ఎన్ని వాక్యాలు చెప్పు, ఎంత చదువు చెప్పనా. ఇదే కష్టం ఒక మారు మనసులో చెప్తే ప్రభుని నమ్ముకుంటాడు. విశ్వాసంలో చేంజ్ త్వరగా రాదు. నా 50 సంవత్సరాల సేవ అనుభవంతో చెప్తున్నా నేను. వింటాం, మనం అద్భుతంగా వింటాం. కొత్త స్పీకర్స్ వస్తే ఇంకా చాలా అద్భుతంగా వింటాం. కానీ దాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఉంది చూసారా, అది జస్ట్ వినేసి అలాగ వెళ్ళిపోతాం. వెళ్ళి ఎంతమంది మీ భర్తలు రాలేదనుకో, భార్యలు పంచుకుంటారు, ఇవాళ ఆయన ఆ వాక్యం చెప్పాడండి అని. భర్తలు భార్యలతో పంచుకుంటారు, దేవుడు నాతో మాట్లాడాడు ఈ మీటింగ్లో అని చెప్పి భార్యతో పంచుకోవా? నీకు నువ్వే దాచుకుంటావా? ఏదో అట్లా జీవిస్తున్నాం అంత విశ్వాసంగా. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడా? ఇటువంటి కొద్ది విశ్వాసంతో. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఈ మాట వినండి. If the spiritual leader obediently, faithfully doing his job, when the Lord returns, he shall be rewarded. ఒక విశ్వాసి నమ్మకంగా, విధేయతగా దేవుని చిత్తాన్ని, దేవుడిచ్చినటువంటి పనిని చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి రివార్డ్ ఉంటుంది. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, నేను తిరిగి వస్తున్నాను, చూడొద్దాం కూడా, మాకు టైం లేదు. నేను ఇదిగో నేను వస్తున్నాను అనే మాట 3 సార్లు రిపీట్ అవుద్ది. 3 సార్లు రిపీట్ అవుద్ది అదే చాప్టర్లో. ఎవరి వాని క్రియలు చొప్పున ఇవ్వడానికి నేను ఇదిగో నా యొద్ద జీతం కలదంట. చివరి మాట, ఇదిగో నేను వస్తున్నాను. పెళ్లి కుమార్తె ఇచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? యేసు యేసు రమ్ము. దట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్. ప్రభు ఎప్పుడు వస్తావు? లార్డ్ కమ్. ప్రభా రండి, ప్రభా మీరు రండి ప్రభా అని హృదయపూర్వకంగా నిజంగా కోరుకుంటున్నామండి మన హృదయాల్లో? లేదు. ఐ డోంట్ బిలీవ్. ఎంత నిరాశలోకి వెళ్ళిపోయానంటే నేను, జస్ట్ వి లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే. ఆడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్యతో కూడా పంచుకోవు నువ్వు, అది ఇంకెవ్వరికి పంచుకోవు నువ్వు. నీలో ఉంటుందట, నీలోనే కరిగి వెళ్ళిపోతుంది. ఏంటి దేవుని వాక్యానికి ఇచ్చే నువ్వు గొప్పతనం, గొప్ప ప్రాధాన్యత, ప్రయారిటీ? ఎంతకాలం ఇట్లా జీవించడానికి మనం సిద్ధపడతాం చెప్పండి? ప్రభు రాకడ తేలిపోతాం, బహుమతులన్నీ కోల్పోతాం, ఆయన ఇచ్చే రివార్డ్స్ అన్నీ కోల్పోతాం. ఇంకో రహస్యం చెప్పనా? 1000 ఏళ్ళ పరిపాలన జరగబోతుంది. 1000 పరిపాలన జరుగుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి.
ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరగబోతుంది. దిస్ వరల్డ్, ఈ భూమి మీద. ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఎవరు పరిపాలిస్తారో తెలుసా ప్రభుతో పాటు? మనమే. అంటే మనమే అంటే ఎటువంటి వాళ్ళు తెలుసా? ఎవరైతే నమ్మకంగా ఆయన వెంబడించారో. దే విల్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ ఇవ్వడు ఆయన. ఇలాంటి చిన్న చిన్న పనులు ఇస్తాడేమో మిగతా వాళ్ళకు. The reverend, the reward for the faithful servant is the capacity for greater service. సో ఎప్పుడు కూడా ఆయన రెండవ రాకడలో మన స్థానం ఏమిటి అంటే, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నమ్మకంగా జీవించడంతో ముడిపడి ఉంది. ఈ జీవితం ఇంతటితో అయిపోలే. దీని ఫలితం ఇంకా ఫ్యూచర్లో మనం దేవుని దగ్గర అనుభవించబోతూ ఉన్నాం. కాబట్టి మనం జీవించు ప్రతి జీవితం కూడాను మనం ప్రభు కోసం జీవించాలి. ప్రభు కోసం జీవించాలి ప్రియులారా. మరి 60 సంవత్సరాల అన్న ఏ ఏ కథలు చెప్తాడో, ఏ స్టోరీలు చెప్తాడో, ఎన్ని అనుభవాలు చెప్తాడో నాకైతే తెలియదు. కానీ నా 70 ఏళ్ళ జీవితంలో కోకొలలు కరోనాలో మరణం దాకా వెళ్ళాను. నేను ప్రభువుని అడిగాను, ప్రభా ఇట్టి మరణం ఇవ్వద్దు ప్రభా, మరణించడం నాకేం భయం లేదు, ఇట్టి మరణం ఇవ్వద్దు, కరోనా వచ్చి చచ్చిపోయాడని అట్లా అదవుతుంది ప్రభా. ఏదో సేవలో ఉంటే చనిపోయాను అట్లా. హడ్సన్ టైలరు మోకాళ్ళ నుండి ప్రార్థనలో అలాగనే దేవుని యొక్క వాక్యం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నా ప్రార్థన కూడా అదే, ప్రభా నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను తీసుకో ప్రభా. 70 ఏళ్ళకి వచ్చాము, ఇంకెన్నేళ్ళు పడుతాం నేను మా మిస్సెస్ అనుకుంటున్నాం. మహా ఉంటే ఇంకా 80 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతాం. అది దేవుడు అనుమతిస్తే, దేవుని కృప అది. ప్రతి డే గాడ్స్ గ్రేస్. ఇప్పుడు జీవించామంటే, ఈరోజు జీవించామంటే కృతజ్ఞత చెల్లించాలి. జీవితం ఎంతోమంది చనిపోయారు, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు, బోళ్ళు ఎంతోమంది చనిపోయారు. చివరిగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ పర్సనల్ హోలీనెస్. మన జీవితాల్లో పర్సనల్ హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. వ్యక్తిగతంగా ప్రభు కోసం మనం మరి వ్యక్తిగత పరిశుద్ధతను, ఎందుకు నేను పరిశుద్ధంగా జీవించాలా? వై షుడ్ ఐ లివ్ ఏ హోలీ లైఫ్? నెంబర్ 1, నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. తర్వాత ఈ శరీరము ఆయన ఆలయం, పరిశుద్ధంగా జీవించాలి నేను. ఏ ఫ్యాకల్టీ ఆఫ్ బాడీ, నా కళ్ళు, నా ముక్కు, నా చేతులు, నా కాళ్ళు ఒకప్పుడు అవినీతి సాధనాలు, పాపం చేయడానికి పరిగెట్టినాయి. ఇప్పుడు నీతి సాధనాలుగా డెడికేట్ చేసి టోటల్ కమిట్మెంట్తో ప్రభువుని మనం స్తుతించాలా, ఆరాధించాలా. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక దైవజనుడు అంటాడు, వింటారా? అవర్ క్వాలిటీ ఆఫ్ హోలీనెస్ డిపెండ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్ దట్ వన్ మెయింటైన్స్ త్రూ లైఫ్స్ సర్కమ్స్టాన్సెస్. మన జీవితంలో ఉన్నటువంటి నాణ్యపరమైనటువంటి పరిశుద్ధత దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? దేవునితో మనకున్న సంబంధంలో ఉన్నటువంటి నాణ్యత మీద ఆధారపడి ఉంటుందట. అంటే దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉంటే కనుక ఈ హోలీనెస్ అనేది ఈజ్ ఓన్లీ అవుట్ ప్రోడక్ట్. ఇట్ కమ్స్ ఇన్ ద వే. మన జీవితాల్లో అది వెంబడిస్తుంది అంతవరకే. బేసిక్ ఏమిటంటే ప్రభుత్వం నా సంబంధం క్వాలిటేటివ్గా ఉందా లేదా అనేది మనం చూడాలి. ఒక ప్రొఫైల్ ఇచ్చాడు ఒక ఆయన, అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నారు అని అనడానికి ఒక ప్రొఫైల్ ఆఫ్ హోలీనెస్ అని ఒక ఆయన ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధంగా వ్యక్తిగతంగా జీవిస్తూ ఉన్నావు అంటే కనుక, హోలీనెస్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ వన్ మైండ్ విత్ గాడ్. దేవునితో వన్ మైండ్, ఒకే ఆలోచన కలిగి ఉంటాం. అంటే అర్థమైంది, దేవునికి ఇష్టం లేనిది మనకు ఇష్టం ఉండకూడదు, దేవునికి ఇష్టమైంది మనకు ఇష్టమై ఉండాలి. అది వన్ మైండ్ అంటే వన్ మైండ్. రెండోది, ఏ హోలీ మ్యాన్ విల్ ఫాలో ఆఫ్టర్ మీక్నెస్, లాంగ్ సఫరింగ్ అండ్ జెంటిల్నెస్. నిజంగా పరిశుద్ధత మన జీవితంలో ఉంది అంటే కనుక
ఈ క్వాలిటీస్ మీక్నెస్, సాత్వికము, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము, మూడోది జెంటిల్నెస్, దయగల ఆత్మ, కైండ్ టెంపర్, కంట్రోలింగ్ ఆఫ్ హిస్ టంగ్. ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదు విశ్వాసులు. పరిశుద్ధత మనం మెయింటైన్ చేయాలి. సో అంతేకాదు ప్లే, ఏ హోలీ మ్యాన్ విల్ ఫాలో ఆఫ్టర్ ఎ స్పిరిట్ ఆఫ్ మెర్సీ అండ్ బెనవలెన్స్. కనికరం చూపేవాడిగా ఉంటున్నాడు, కనికరం చూపేవాడిగా ఉంటున్నాడు. ఏ హోలీ మ్యాన్ విల్ ఫాలో ఆఫ్టర్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఏ హోలీ మ్యాన్ విల్ ఫాలో ఆఫ్టర్ హ్యూమిలిటీ, విధేయత కలిగినట్టు. నేను చెప్తున్నాను, గాడ్ నెవర్ యూజెస్ ఎ పర్సన్ హూ నెవర్ ప్రాక్టీసెస్ హంబుల్నెస్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో సాత్వికత ఎవరైతే అభ్యాసం చేయట్లేదో వాళ్ళని దేవుడు ఎప్పుడు ఉపయోగించుకోవడం, దేవుడు ఎప్పుడు ఉపయోగించుకోవడం. హోలీనెస్ ఈజ్ ఆల్వేస్ ఏ సేవ్డ్ సిన్నర్స్ రెస్పాన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హీ రిసీవ్డ్. హోలీనెస్ అంట ఈజ్ అ రెస్పాన్స్ అట. మన పాపాలు దేవుడు క్షమించాడు కాబట్టి ఇంకా ఆ పాపాలు చెయ్యను ప్రభా. వీ కెనాట్ ప్రాక్టీస్ హోలీనెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఐసోలేషన్. నేను ఒక్కడిని గదిలో ఉంటాను, ఎవరితో మాట్లాడను, కాబట్టి నేను పరిశుద్ధత ఉండను. దట్ ఈజ్ రాంగ్. ఐసోలేషన్లో ఎప్పుడు పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయలేం. భార్యాభర్తలు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఫ్రెండ్స్ ఉండాలా, సంఘంలో సహవాసం ఉండాలా. ఇవి ఉన్నప్పుడే కదా క్షమించే గుణము, ప్రేమించే గుణం, ఇవన్నీ అసూయ ద్వేషాలు మనకు ఉన్నాయా లేవనే తెలిసేది. నువ్వు ఐసోలేషన్లో ఉంటే ఏం తెలుస్తాయి నీకు? తెలవు. అంతేకాదు ప్రియులారా, ప్యూరిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రీబర్త్. ప్రభువు నమ్ముకోవడం వలన వచ్చినటువంటిది పవిత్రత. కాబట్టి ఆ పవిత్రత ఎట్లా ఉండాలో తెలుసా? యోబులాగా. యోబు ఏమంటాడు? 31వ కీర్తన 31వ వచనం, 31వ అధ్యాయం 1వ వచనం. ఐ మేక్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానట. ఏమని నిబంధన చేసుకున్నాడు? కన్యకుడు నేను ఎలాగో చూసేదను. ఆయన ధనవంతుడండి. ఆయన కింద బోళ్ళెంతమంది మెయిట్స్, లేడీ సర్వెంట్స్ పనిచేస్తుండేవాళ్ళు, అందంగా ఉంటారు. అతను కోరుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే. కానీ తన కమిట్మెంట్ తన కళ్ళతో ఏం చేసుకున్నాడు తెలుసా? హౌ కెన్ ఐ డూ, నేను ఎట్లా చేస్తాను? ఐ మేక్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమని చేసుకున్నాడు నిబంధన? తీశారు? ఎవరైనా తీయలేదా? కన్యకులు నేను ఎలాగూ చూచేదను అంటే విత్ లస్ట్ఫుల్ ఐ హౌ కెన్ ఐ సీ. చెప్పమ్మా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచేదను. చూసావా? అంటే కళ్ళు ఉన్నప్పుడు అందమైన అమ్మాయిలు, అందమైన అబ్బాయిలు చూడమా? చూస్తాం. కానీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ లైఫ్. జగపూర్ణను ఆయన పుస్తకంలో చాలా చక్కగా చెప్తాడు. ఆకాశ పక్షులు నా తల మీద ఎక్కడో పోతుంటాయి, వాటిని నేను తరమలేను. అదే పక్షి నా తల మీద వచ్చి గూడు కట్టుకుంది అనుకోండి, నేను తరమగలనా? తరమగలనా? అదే ఆలోచన వచ్చి గూడు కట్టుకొని మరి ఇంకా అపవిత్ర ఆలోచనలు వస్తున్నాయంటే కనుక వాటిని త్రోల్స్ వేయాలి. వాటిలో మనం ఎంజాయ్ చేయకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ అంత వ్యక్తిగత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకసారి డిఎల్ మూడీ గారు ఒక కథ చెప్పాడు, అది బైబిల్లో లేదు, చెప్తూ ఉండేవాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అక్కడ మరి గాబ్రియేలు దేవదూత ఆహ్వానం పలికింది. ఇది ఇది బైబిల్ ఎక్కడ ఉంది అంటే నేను చెప్పలేను. డిఎల్ మూడీ గారు వాడిన ఉపమానం ఇది. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభువా, గాబ్రియేలు దేవదూత, మీరు మరణించి తిరిగి లేచి ఇంత మూల్యం చెల్లించారు కదా, దీన్ని ప్రచురపరచడానికి
మీరు ఎంతమంది తర్ఫీదు చేశారు? 12 మంది. 12 మందే ప్రభువా! నా ప్రశ్న మరొక ప్రశ్న. ఈ 12 మంది తమ వ్యక్తిగత ధర్మంలో ఫెయిల్ అయితే గనక మీకేమైనా ఆల్టర్‌నేటివ్ ప్లాన్ ఉందా అని అడిగాను. అప్పుడు ప్రభు అన్నట్ట, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్‌నేటివ్ ప్లాన్. ఐ బిలీవ్ దెమ్. ఐ బిలీవ్ దెమ్ అండ్ దే విల్ డూ ఇట్. ఆ 12 మంది అపోస్తలు ప్రపంచం మొత్తం దేవుని వాక్యాన్ని సవర్తీకరణకు వాళ్ళు మరి ఆధారమయ్యారు. మన ఇండియాకు 12 మందిలో ఒకడు తోమ ఇండియాకు వచ్చాడు. అంటే ఇండియా మీద దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ఎప్పుడైనా. ఆ తోమను చంపిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుండి ప్రార్థన చేశాం. మౌంట్ థామస్ రోడ్ అని ఎట్లా వచ్చింది మెడ్రాస్లో? మౌంట్ థామస్ తోమాను చంపినటువంటి ఆ ప్రదేశం. ప్రభువా, నా కంట్రీకి నీ శిష్యుల్లో ఒకరిని ఇక్కడ మన దేశానికి పంపించి హతసాక్షిగా చేసావు కదా. ఎంతోమంది నమ్ముకున్నారట. అప్పుడు నమ్మకంగా వెంబడించాలి, నమ్మకంగా ఆయనించాలి. ప్రియమైనటువంటి వారులారా, అంత నమ్మకత్వం ఇవ్వమని మన దేవునికి ప్రార్థన చేద్దాం. దయచేసి నిర్లిప్తంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక గొప్ప ఉజ్జీవం మన సంఘాల నుంచి రావాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? లార్డ్ రివైవ్ మీ, లార్డ్ రివైవ్ మీ. నన్ను ఉజ్జీవింపజేయి ప్రభువా. మనం హృదయపూర్వకంగా కోరుకోవాలి అది. లార్డ్ రివైవ్ మీ, నన్ను ఉజ్జీవింపజేయి ప్రభువా. ఒకసారి థియలాజికల్ స్టూడెంట్స్ అంతా ఇది చెప్పి నేను నిజంగా ముగిస్తాను. థియలాజికల్ స్టూడెంట్స్ అందరు కూడా కలిసి పిక్నిక్ వెళ్ళారు. ఒక పెద్ద భవనంలో అక్కడ ఒక గదిలో మంచం ఉంది. ఏంటి ఈ గది ప్రత్యేకత? ఎవరు లేరు, దీన్ని చాలా ప్రత్యేకంగా పెట్టుకున్నారు అంటే ఆ ప్రొఫెసర్ చెప్పాట, ఇక్కడ చూడండి 2 గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు అలాగా లోతుగా ఎందుకు ఏర్పడ్డాయంటే, ఒక గొప్ప దైవజనుడు, జాన్ వెస్లీ అనే దైవజనుడు అక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన చేసేవాడంటే అవి లోపల నొక్కులు కూడా పడ్డాయి. భక్సింగ్ గారి మోకాళ్ళు నేను చూశాను ఒకసారి. ప్రేమైనటువంటి వారులారా, అప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు తిరిగి. ఒక్కరు కూడా రాలేదు. వెళ్ళి చూస్తే ఆ 2 నొక్కుల్లో తన మోకాళ్ళని పెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? లార్డ్ డూ ఇట్ వన్స్ అగైన్, డూ ఇట్ వన్స్ అగైన్. మా కాలంలో మరొకసారి ఉజ్జీవం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, రెవరెండ్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు, ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు. ప్రియమైనటువంటి వారులారా, ఈజ్ దిస్ అవర్ ప్రేయర్? లార్డ్ రివైవ్ మీ, నన్ను ఉజ్జీవింపచేయి ప్రభు. నీ కొరకు నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, నీ కొరకు చేయాలని ఇష్టపడుతున్నాను. ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయలేమా? నేను చెప్తున్నాను, ఫుల్ టైం వర్కర్ లాగా చేయొచ్చు. నీకు మనసు ఉంటే కనుక ఫుల్ టైం వర్కర్ లాగా చేయొచ్చు. నేను ఉద్యోగం చేస్తూ నాకు ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చినప్పుడు అందరూ అన్నారన్నా, మీకు ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం, కానీ మీరు ఊరు వెళ్ళి తిరిగి సువార్త చెప్తారే, అది దెబ్బతింటుందేమో అని మాకు కొద్దిగా భయంగా ఉందన్నా. అంతగా డబ్బేం లేదు, ఏం తగ్గలేదు. ప్రిన్సిపల్ అయినంత మాత్రాన ఏం తగ్గలేదు. జాగ్రత్తగా నా సెలవులు, ఏదో సెలవులు జాగ్రత్తగా దేవుని సేవకు వాడుకునేవాడిని. ఒకసారి 22 రోజులు వెళ్ళిపోయాం నార్త్ ఇండియా సేవ కోసం. నా భార్య పుట్టినరోజు, నా చివరి కూతురు పుట్టినరోజు 2 ఆ డేట్స్లో వెళ్ళిపోయినాయి. డాడీ వి మిస్ యూ, డాడీ వి మిస్ యూ. నా పుట్టినరోజు కర్నూలులో దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. మనకేమిటండి ఇవన్నీ? దేవుని సేవ కొరకు మనం చేయాలి, ఆయన కొరకు జీవించాలి. జీవించే వారికి మీద తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మనం సేవ చేయాలి. ప్రార్థన చేసుకుందాం, తలంచండి. ప్రార్థన చేసుకుందాం, తలంచండి.